వాట్? కన్నప్ప, కన్నప్ప, ముందుకెళ్ళి చూడు. కన్నప్ప, నేనేమైనా లోపలికి రావాలా? అదిగో వచ్చేసాడే, చెయ్యి తెలుస్తోందిగా. రారా కన్నప్ప. అమ్మా, డ్రెస్ బాగుంది. ఎక్కడ కొన్నారు? నీకు కావాలా? మా మా నానా, మావా మావా లే. అబ్బా, అదృష్టం బాగుండి తప్పించుకున్నావు. అవునమ్మా. ఇంక నా వల్ల కాదురా. రే దయ్యంరా. మా ఈవిడ ఎగ్జాసిస్ట్ తో కలిసి మనకి హెల్ప్ చేస్తుందమ్మా. ఓ ఫైన్, నైస్ టు మీట్ యూ. కేపీ, వి హావ్ టు లీవ్. ఇట్స్ వెరీ అర్జెంట్. అమ్మా, నేను వెళ్ళి ఆ దయ్యం వదిలించి అతన్ని కలిసి వస్తాను. అంతవరకు మీరు నిద్రపోకుండా ఉండండమ్మా. సారీ అమ్మా. కావట్లేదురా. కాలు వస్తుందయ్యా. కట్ చేయండి డాక్టర్. రే, అది దయ్యం కాలు. నేను ఫోన్ కాల్ అనుకున్నా. నువ్వు చూడక్కర్లేదు, అదే చూసేసింది. ఇటువైపు పడుకుంటే ఎవరు తీసుకెళ్ళిపోతాడు మామ. లేమమ్మా. చాలా థ్యాంక్స్. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు వస్తావని తెలుసు. ఏయ్ లూస్, ఏంటి బాగుతున్నావు? కన్నప్ప అనే ఒకరు కాల్ చేసి నిన్ను లేపమన్నారు, అందుకే లేపాను. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నీకు అసలు విషయం తెలిస్తే చస్తే చావని వదిలేసేదానివి. మూతి మీద ఏంటిది? కింద పడ్డా. నైట్ అంతా అరకన్ను ఓపెన్ చేసి అసురులో కూర్చొని ఉన్నావు, ఇప్పుడేమో కుంభకర్ణుల్లో నిద్రపోతున్నావు. రే, నేను సగం కళ్ళు మూసుకొని నిద్రపోతానని తెలీదా? ఇది ఆ కెమెరా చేసిరా. ఏం మామా, రీల్స్ ఏమన్నా చేస్తావా? రియల్ గా ఒకటి చేయబోతున్నాను రా. ఏంటి ఊస్తున్నాడని చూస్తున్నావా? నీ మొహం మీద ఇంకెవరు ఊయకూడదు కదరా, అందుకే నేనే ఊస్తున్నా. నిద్రపోతావేంట్రా? సార్, మనం అనుకున్నట్టు లోపల ఒక దయ్యం కాదు సార్, 2 దయ్యాలున్నాయి. వాట్? అవును సార్, ఆ రెండోది మగ దయ్యం. మెయిల్ స్పిరిటా? నాకు తెలిసినంత వరకు మ్యాగ్డలిన్ పెళ్లి చేసుకోవాలనుకున్న కమాండర్ రాబర్టే అయి ఉంటాడు. కానీ రాబర్ట్ ఎందుకు ఫెదర్ పీకి డ్రీమ్ లోకి ఎంటర్ అయి ఉంటాడు? కేపీ, ఆ డ్రీమ్ కీ గురించి ఏమైనా తెలిసిందా? ఆ 2 దయ్యాలు రావడంతో మేము వెతకలేకపోయాం సార్. నిజం చెప్పాలంటే నిద్రపోవాలంటేనే భయంగా ఉంది సార్. ప్లీజ్ సార్, త్వరగా ఏదో ఒకటి చేయండి సార్. ఎందుకంటే నేను ఒక్కడనైతే పర్వాలేదు, కానీ నా కుటుంబం తిరిగిపోయింది సార్. కేపీ, భయపడకు. నో మోర్ వెయిటింగ్. నేను డ్రీమ్ లోకి వచ్చి కీ వెతుకుతాను. థ్యాంక్స్ సార్. సో డ్రీమ్ లో ఆ కీని వెతకాలంటే ఫస్ట్ ఆ 2 స్పిరిట్స్ ని లాక్ చేయాలి. యు ఆర్ రైట్. ఆ ప్యాలెస్ లో ఏ చోటైనా అద్దాలున్నాయా? అద్దం ఉన్నాయి సార్, ఓ 2-3 చోట్ల ఉన్నాయి. కేపీ, మనం ముందుగా ఆ 2 దయ్యాలను ఒకే పొజిషన్ లోకి తీసుకురావాలి. ఆ తర్వాత నేనేం చేస్తానంటే ఆ 2 ఫేస్ అయ్యేలాగా నేను ఒక మిర్రర్ పెడతాను. నువ్వేం చేయాలంటే నాకు ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ గా ఇంకో మిర్రర్ పెట్టాలి. అప్పుడు నా మిర్రర్ లో ఉన్న స్పిరిట్ రిఫ్లెక్షన్ నీ మిర్రర్ లో రిఫ్లెక్ట్ అయినప్పుడు మధ్యలో ఉన్న ఆ 2 స్పిరిట్స్ లాక్ అవుతాయి. 24 గంటల్లోపు ఆ 2 స్పిరిట్స్ మెల్లమెల్లగా అంతమైపోతాయి. ఓకే సార్. సరే, నేను డ్రీమ్ ప్యాలెస్ లోకి రావడానికి కొంచెం రెడీ అవ్వాలి. కేపీ సార్, ఇక మీదట డ్రీమ్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. ఎక్కడికి వెళ్తున్నాడు డార్క్? చెప్తాను. ఎవరి లేది? ఆంట్ అలీషియా. చిన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు ఆవిడ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన చాలా స్టోరీస్ చెప్పేవారు, ఫొటోస్ కూడా చూపించేవారు. జస్ట్ బిజీ విత్ వర్క్ ఆంటీ. హోప్ యూ బీన్ ఓకే. చెప్పమ్మా. మీకెవరైనా కమాండర్ రాబర్ట్ లాంగ్డన్ ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్న మ్యాగ్లిన్ ఆలిస్ గురించి తెలుసా? వాళ్ళిద్దరినీ ఆ ప్యాలెస్ లోనే పనిచేసిన ఒక సోల్జర్ చంపేశాడని విన్నాను. హైదరాబాద్ పరిస్థితులు 1930s లో కొంచెం విచిత్రంగా ఉండేవి. వాళ్ళిద్దరికి సంబంధించి స్పెసిఫిక్ గా మీకేమైనా విషయాలు తెలుసా? మ్యాగ్డలిన్ చాలా అందంగా ఉండేదని, కమాండర్ రాబర్ట్ 6.3 ఫీట్ హైట్ ఉండేవాడని, అతనికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని నేను విన్నాను. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకంత ఆసక్తిగా అడుగుతున్నారు? ఏమైంది?
ఈవిడ చెప్తున్నట్టు లోపలున్న మెయిల్ గోస్ట్ 6.3 feet హైట్ అయితే లేదు. అవునా? సరే కానీ ఆవిడ దగ్గర వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కానీ పేపర్ కటింగ్స్ కానీ ఉన్నాయో అడుగు. వెయిట్ చేయండి, తీసుకొస్తా. ఇవన్నీ మా నాన్న బ్రిటిష్ ఆర్మీలో ఉన్నప్పుడు తీసిన ఫొటోస్. ఈ ఫోటోలు ఇక్కడ నిలబడ్డారే, ఈయనే కమాండర్ రాబర్ట్. ఎలా చూసినా ఈ రాబర్ట్ ఫేస్ ఆ దయ్యంతో మ్యాచ్ అవ్వట్లేదు. మరి డ్రీమ్లో ఉన్నది రాబర్ట్ కాకపోతే దీని రిమైనింగ్ పీస్ ఏమైంది? ఉండండి, ఇక్కడే ఉందనుకుంటా. ఇదిగో. డార్క్, అక్కడుంది రాబర్ట్ కాదు, విలియం. వాట్ హ్యాపెన్? నథింగ్ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ హెల్ప్. యూ టేక్ కేర్. వాట్? ఎప్పుడు? డాక్టర్, ఏమైంది? హౌ ఇస్ హి? మైల్డ్ అటాకే, కానీ 40% బ్లాకేజ్ ఉంది. ఇప్పుడే యాంజియో చేశాం. ఇప్పుడు మేము ఆయన తీసుకెళ్ళొచ్చా డాక్టర్? ఛాన్సే లేదు. కనీసం 2 days అయినా రెస్ట్ తీసుకోవాలి. అయ్యో, 2 days? అయ్యయ్యో, మెడలో చైన్ వేసుకుని దర్జాగా ఊరంతా తిరిగే మా మామయ్యని ఇలా చైన్ బొమ్మలా కూర్చోబెట్టారు కదరా. కన్నా, ఆ పరిస్థితి ఎలా ఉందో చూసావా? నన్ను అర్జెంట్ గా రమ్మని చెప్పి నువ్వు ఇక్కడ గంట వాయిస్తున్నావా? నేనెక్కడ వాయిస్తున్నాను రా, దానికదే మోగుతోంది. ఇదిగో పట్టుకో. ఇది పట్టుకోవడానికి నన్ను రమ్మన్నావు. అంతకంటే ముఖ్యమైన విషయం, మన ఇంటి డాక్యుమెంట్స్ చదువు. 1930 సంవత్సరం కమాండర్ రాబర్ట్ జీవించిన భవనాన్ని కూలగొట్టి బ్రిటిష్ ప్రభుత్వం స్థలాన్ని వేలానికి పెట్టింది. ముప్పరాజు చెంచులే దాని వేలంలో కొన్నారు. ఆ ప్యాలెస్ ఉన్న చోటే మీ ముత్తాత ఇల్లు కట్టించాడ్రా. ఓ, అందుకేనా డ్రీమ్ క్యాచర్ మన ఇంటి బావిలో దొరికింది? అవునరా. మీ తాత దయ్యాల ప్లేస్ కొని దయ్యాల దగ్గరికి పంపాడు. ఎందుకురా మా తాతనంట? రే, నువ్వు ఆ దయ్యం వదిలించాయని కలవడానికి వెళ్ళావు కదా, ఏమన్నారు? అమ్మా, ఆయన కూడా మనతో పాటు ఈ నైట్ కల్లోకి వస్తానని చెప్పారు. కానీ సడన్ గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. అయ్యయ్యో, 2 రోజులు పడుతుందంట డిశ్చార్జ్ చేయడానికి. అందుకని ఆయన వచ్చే వరకు మనం నిద్రపోకుండా ఉండాల్సిందే. రే, ఐ గాట్ ఎ బెస్ట్ ఐడియా. ఏంటి? పక్క రోడ్లో అప్పారావు తాత చనిపోయాడు. పెళ్లింట్లో చావు కదా, పొద్దున్న దాకా తీయరు. రాత్రంతా ఫుల్ గా గానా గీనా డాన్సులు, బీభత్సమైన యాక్టివిటీస్ ఉంటాయి. గొప్ప ఐడియా ఏం కాదు గానీ, కాకపోతే పెళ్లింట్లో చావంటున్నావు. ఎలాగో ఏడుపులు, డాన్సులు, పాటలు అంటూ బాగా హంగామాగానే ఉంటుంది. అల్లుడు, చావిల్లు పర్వాలేదా? మామా, ఇక్కడుండి దయ్యం ఇంటికి వెళ్ళడం కన్నా చావింటికి వెళ్ళడం ఎంతో మేలు మామా. పదండి, అందరం కలిసి వెళ్ళి తినడానికి ఏమన్నా తీసుకురావే. ఇంకో 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తారంట. అంతవరకు మీరు నిద్రపోకుండా ఉండాలి డాక్టర్. హ్యాపీగా పడుకున్నాడు రా వాడు. ఎక్కడ్రా వాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు. ఇదిగో వస్తున్నా నాన్న. ఏం నాన్న, అందరూ చావు మోడ్ లో ఉంటారనుకుంటే సైలెంట్ మోడ్ లో ఉన్నారేంటి? అదే కదా కన్నా, వీళ్ళని నిద్రపోకుండా చేస్తేనేరా మనల్ని నిద్రపోకుండా చేస్తారు. ఏదో ఒక ఐడియా చెప్పరా. సరే అమ్మా, నువ్వే స్టార్ట్ చేయి. ఏం స్టార్ట్ చేయమంటావు? ఏడుపు స్టార్ట్ చేయమ్మా. దానికి ఆడవడమే వచ్చిరా, తినడం తప్ప. ఆయన చూసి ఏడక్క చాలు. అమ్మా అమ్మా, ఏదో తలుచుకుని ఏడు అమ్మా. అసలు బాగాలేదు, నాకు నచ్చడం లేదురా. వేరేదైనా చెప్పరా. నాన్న కనిపించకుండా పోయాడు, అది తలుచుకునేడు అమ్మా. ఎలా నవ్వుతుందో చూసావా? నువ్వు 5 కాసుల్లో మొన్న హారం కొన్నావు కదా, అది కనిపించట్లేదు. గోల్డ్ కనిపించట్లేదా? ఇదే షాక్. ఇలాగే ఏడుపు చూడరా, అసలైన రియల్ పర్ఫార్మెన్స్. వచ్చేసింది, అక్కడికి వెళ్ళాడు అమ్మా. అయ్యో తాత, అప్పుడే
వెళ్ళిపోయావా? చిన్న వయసులో మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయావు తాత? చిన్న దండ. ఈ మాత్రం కావాలంటే ఇంకా నిద్ర రాదులే. ఎలా చనిపోయారు మాస్టర్? పొద్దున్నే కాఫీ ఇవ్వడానికి వెళ్ళాను, అప్పటికే చనిపోయారు. నిద్రలోనే పోయారయ్యా. ఊరేసుకుని పోయినా పర్లేదు, నిద్రలోనే పోయాడా? అవునయ్యా. అవును బామ్మా. తాత పోయారయ్యా. దిండు పెట్టుకున్నాడా? ఏం లేదు, తల కింద దిండులా ఏదో ఒకటి మనకెందుకు. వినాయకుడిని తీసుకెళ్తున్నారు, తిప్పండి రా. వదనరా. ఎప్పుడు చూస్తున్నా నన్నే తీసుకొస్తున్నారేంటి? అది ఏం లేదు డాక్టర్, ఇద్దరిని తీసుకొద్దామని అనుకున్నా. వాడిని తీసుకొస్తే తాళం వెతికేది ఎవరు? అందుకని వాడిని వెతకమని వదిలేశాను. మీరు ఇక్కడ నా నిద్రపోనే కూడా చూడండి. అందరూ వచ్చేసినట్టేగా. ఇంకో 10 రోజులు మనం ఎవరూ నిద్రపోకూడదురా. ఎందుకన్నా? నిద్రపోతే పైకి పోతాడు కాబట్టి. అది నిద్రపోకుండా ఉండి గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాం. దానికి మనకి హెల్ప్ చేసేది ఈ డాక్టరే. మీకు ఏమన్నా సందేహాలుంటే డాక్టర్ జానీ గారిని అడిగి తెలుసుకోండి. అడగరా. ఎవరి దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నారా? నేను సైకాట్రిస్ట్ డాక్టర్ని, మిడ్డైన్ డాక్టర్ని కాదు. అర్థమైందా? నెక్స్ట్ టైం ఇలా అడిగామనుకో కాయి కోసి చేతులు పెడతాను. పో ఇక్కడి నుంచి. అయ్యయ్యో, ఓదార్పు యాత్ర ఆగిపోయిందే. మళ్ళీ కీచి స్టార్ట్ చేయాలి. నన్ను భయపెట్టకరే. అల్లుడు మా అటు చూడు మన సెటప్. సూపర్. నీ కొండ పక్కకి సూపర్ మావా. మూసుకుని కూర్చోవా. లచ్చు 2 స్టెప్పులు ఏదో తగలడు. ఓవర్ కాసుకోద్దు డాక్టర్, ఈజీగా ఉన్నది చెప్పండి. ఐస్ మాత్రం క్లోజ్ చేయదు మామ. ఐస్ బాక్స్ లో పెట్టి క్లోజ్ చేస్తారు. ఇది లాఫింగ్ గ్యాస్. దీన్ని వాసన చూసారంటే 3 గంటల పాటు మేలుకుని ఉండొచ్చు. రేపు బండడా ఇదిగోండి, అందరూ వాసన చూడండి. ఏంటిది? ఇదే లాఫింగ్ గ్యాస్.